తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పై సీఎం రేవంత్ రెడ్డి అధికారులు మంత్రులతో సమీక్ష నిర్వహించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్లో కనిపించాలన్నారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధిని 3 రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేయాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, సెమీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ రీజియన్లను విభజించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండదు అని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలన్నారు. ఇక వాస్తవిక దృక్పథం కనిపించేలా డిజైన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రధానంగా సమాన అభివృద్ధి, మహిళా సాధికారత, యువశక్తి, స్థిరమైన అభివృద్ధి రంగాలపై అభివృద్ధి ప్రణాళికలు రూపొందించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, యువతకు మెరుగైన ఉపాధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం విజన్ 2047కు సిద్ధమవుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు, సమీకృత అభివృద్ధి టార్గెట్ గా తానున్న 22 ఏళ్లకు భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతోందన్నారు. ఇక ఫ్యూచర్ సిటీతో రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త పుంతలు తొక్కించే దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇక్కడ నిర్వహించబోతున్నామని తెలిపారు. తెలంగాణలో ఉన్న అపారమైన పెట్టుబడుల అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఉంచడంతో పాటు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలతో షోకేస్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్లోబల్ సమ్మిట్లో విభిన్న రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధికి గల అవకాశాలను వివరించడంతో పాటు వివిధ రూపాల్లో ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను ప్రకటిస్తోందని సీఎం ప్రకటించారు. దేశంలోని తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంగా ఎదుగుతోందన్న ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చిన్న రాష్ట్రమైనా ఇక్కడ ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి తెలియజేయాలని ప్రజాప్రభుత్వం సంకల్పించిందన్నారు. అభివృద్ధిలో పక్క రాష్ట్రాలతో కాదు, చైనా, జపాన్ దేశాలతోనే పోటీపడే లక్ష్యాలతో ముందుకు పోతోందన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, క్యాంట్ను, టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, స్టార్టప్, ఎంఎస్ఎంఈలు, టూరిజం, ఎగుమతులు వంటి రంగాలు రానున్న 2 దశాబ్దాల్లో ఆర్థిక వృద్ధికి కీలక రంగాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఇక తెలంగాణ ప్రభుత్వం అందిస్తోన్న పారదర్శక పాలసీ, సులభ అనుమతులు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు రాష్ట్రాన్ని పెట్టుబడిదారుల మొదట గమ్యస్థానంగా నిలబెట్టనున్నాయన్నారు. ఈ బలాలే పునాదిగా మరింత పెట్టుబడులను ఆకర్షించే విధంగా విజన్ డాక్యుమెంట్ ఉండబోతోందని సీఎం వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళా సాధికారత అత్యంత ప్రధానమైన అంశంగా ప్రభుత్వం భావిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. డెవలప్మెంట్ ఎకానమీలో కాలుష్యం వల్ల కలిగే నష్టాలపై విజన్ డాక్యుమెంట్ ఫోకస్ చేస్తోందని, అందులో భాగంగానే నెట్ జీరో తెలంగాణను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఇక బ్లూ అండ్ గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా తెలంగాణ 2047 డాక్యుమెంట్లో మూసీ పునరుజ్జీవనంలో భాగంగా 2959 చెరువులు, పార్కులు, అటవీ ప్రాంతాలను వాటి పూర్వస్థితికి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇక గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన రోడ్లు, సౌర విద్యుత్ వెలుగులతో విలేజ్ 2.0 లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఆధునిక రవాణా మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో తెలంగాణకు మణిహారంలా రీజనల్ రింగ్ రోడ్డును అభివృద్ధి చేస్తున్నామని, హై స్పీడ్ మొబిలిటీ కారిడార్లను నిర్మించడం జరుగుతోందన్నారు. రీజనల్ రింగ్, అలాగే 4 ఇండస్ట్రియల్ కారిడార్లు, 11 రేడియల్ రోడ్లతో పాటు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ నుంచి బందర్ పోర్టు వద్దకు అత్యాధునిక హైవేను నిర్మించి సీ పోర్టుకు అనుసంధానం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. గ్లోబల్ వర్క్ ఫోర్స్ తో పోటీ పడేలా ప్రతి ఏడాది 2 లక్షల మంది యువతకు 1,00,000 మంది నిపుణులకు ఉపాధి అవసరమైన నైపుణ్య అభివృద్ధి టార్గెట్ గా ప్రణాళికలు రూపొందించామని వివరించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాలుగా స్పోర్ట్స్ విలేజీలు నిర్మించనున్నట్లు తెలిపారు. మానసిక ఆరోగ్యం, యోగా, ధ్యానం, క్రీడలు, సాంస్కృతిక అవగాహనతో సమతుల్య యువత అభివృద్ధి కోసం హోసల్టిక్ సెల్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా టూరిజం ప్రాంతాల అభివృద్ధి, నైట్ ఎకానమీ సిటీగా హైదరాబాద్ ఇమేజ్ ను క్రియేట్ చేయడం, బతుకమ్మ, బోనాలు, డెక్కన్ క్రాఫ్ట్స్ గ్లోబల్ పండుగలతో బ్రాండ్ తెలంగాణను విశ్వవ్యాప్తం చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. మరోవైపు ప్రపంచ సినిమా రంగాన్ని ఆకర్షిస్తూ యానిమేషన్, గేమింగ్, ఫిలిం టెక్ పరిశ్రమలకు తెలంగాణ కొత్త గమ్యంగా రూపొందించే లక్ష్యాన్ని పనిచేస్తున్నట్లుగా సీఎం తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంతో పాటు గ్లోబల్ సిటీ హైదరాబాద్ దాకా సమాన అవకాశాలు, స్థిరమైన అభివృద్ధి అనే లక్ష్యంతో విజన్ డాక్యుమెంట్ 2047 మార్గదర్శకంగా ఉండబోతోందన్నారు.